दूल्हे राजा के जैसा आ रहा है। డైనింగ్ హాల్ అల్పాహారం ఏర్పాటు చేయడం, ఎవరైతే అల్పాహారం తీసుకోలేదో వాళ్ళందరూ కూడా వెళ్ళి అల్పాహారం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే అల్పాహారం తీసుకున్న వాళ్ళందరూ కూడా దయచేసి But I will entertain you, but it will take 5 to 10 minutes time. Ready with your banner presentation today.
ప్రెజెంట్ చేస్తున్నారు. Now it is a time for grand presentation. I invite Lions of Nizamabad, the Golden Jubilee Club of Region 8, headed by Lion D. Raj Mahipal, President, Lion. Next banner. Lions of Nizamabad చేసిన సేవా కార్యక్రమాలు గాను Best Club Award Lions of Nizamabad కమిషనర్ లైన్ ఉత్తమ శివాజీ గారు, ఈ బిడ్డ గారు మన పాస్ట్ రీజన్, మన పాస్ట్ గవర్నర్ గారు, అట్లాగే వారితో కూడా లైన్ నరసింహరాజు గారు, లైన్ విజయ్ కుమార్ గారు, లైన్ రవీంద్ర కుమార్ గారు, మన పాస్ట్ రీజన్ చైర్పర్సన్. తదితర హేమాహేమీలున్న ఈ క్లబ్ దినదిన ప్రవర్తమానమై ముందుకు సాగుతుంది. వారికి శుభాకాంక్షలు, శుభాభినందనలు. నెక్స్ట్ క్లబ్ బి రెడీ. లైట్స్ ఆఫ్. Under the leadership of Lion Ramesh Kumar Kulkarni, Lion Vijayanand, Lion Gangaraj, Zone Chairperson Lion Anil Patil Garu, Senior members Lion D. Yadgiri Garu, Lakshminarayan Garu, Nankarajan Garu, Guruprasad Garu. Next, Lions Club of Nizamabad, Telangana. Next Nizamabad, Telangana. Excellent award for eye and body donation, women hygiene awareness and distribution of sanitary pads, diabetes awareness and test, need-based activity, outstanding in hunger relief and other activities. Give a round of applause to Lions Club of Nizamabad, Indoor. Lions Club of Nizamabad, Telangana. ఇక్కడ ఆడవారి సంఖ్య మగవారి సంఖ్యతోటి లైన్స్ ఆఫ్ నిజామాబాద్ తెలంగాణ మీ ముందుకు వస్తుంది. వారికి మనం గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్తాం. వారు చేసిన సేవా కార్యక్రమాలు కూడా పటాస్ ద్వారా ప్రదర్శిస్తూ మీ ముందుకు వస్తుంది. అవేర్నెస్ క్యాంప్స్, ఐ క్యాంప్స్ అండ్ కార్నర్ ఆపరేషన్స్, అంగన్ రిలీఫ్, అన్నప్రసాదం, ఉమెన్ హైజీన్ అవేర్నెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంటెక్టల్ అవార్డులు వారికి రీజన్ 8 లో భాగంగా అందజేయడం జరుగుతుంది. అలాగే అవుట్ స్టాండింగ్ క్లబ్ ఆఫ్ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ ఆల్సో అవేర్నెస్ ప్రోగ్రామ్, ఈ రెండు అంశాల్లో వారికి అవుట్ స్టాండింగ్ క్లబ్ అవార్డ్స్ కూడా అందజేయబోతున్నారు. లైక్ ద్వారకాదాస్ అగర్వాల్ మరి ఈనాటి మన కాన్ఫరెన్స్ సమమై ముందుకు సాగుతుంది సేవా కార్యక్రమాల్లో. అట్లాగే లైన్ ధర్మేంద్ర పటేల్ గారు, లైన్ అనిల్ పటేల్ గారు జోట్ చైర్మన్ ఇదే క్లబ్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. Club of Nandipet. Come on, please take it. ఛాయాచిత్ర గ్రాహకులు తొందరగా కనెక్షన్స్, నీడ్ బేస్డ్ యాక్టివిటీస్, మరి మీరు చేసిన సేవా కార్యక్రమాలని అభినందిస్తూ బెస్ట్ ట్రీ ప్లాంటేషన్, బెస్ట్ హంగర్ రిలీఫ్, బెస్ట్ పిలిచడమే కాదు పాత ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరమ్మతులు చేయించి ప్రజలకు ముఖ్యంగా ప్రయాణికులకు అందుబాటులో తీసుకురావడం మరి లయన్స్ క్లబ్ ఆఫ్ నందిపేటకి చెల్లింది. వారికి మరోసారి మనం అందరం గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలుపుతూ మరి వారి కార్యక్రమాలు మరింత ఉంచుకొని మరింత పునరుద్ధరణ కావాలని వారిని ఆకాంక్షిద్దాం. నిజామాబాద్ దుప్పట్లు కప్పుదాం ఆ లైన్స్ ఆఫ్ నిజామాబాద్ డైమండ్ పర్చేజ్ గారికి, వారు గోల్డెన్ జూబ్లీ వైపు ప్రదర్శిస్తున్నారు. వారికి అభినందనలు. Silver Jubilee Club, they have a band award in service activities, excellent in membership growth, administration,
and excellent in sports activities, best in diabetes test, and best in hunger relief activities, best in Swachh Bharat Abhiyan, best in dental camps, and outstanding in calendar of events. Please give a round of applause. వారి కార్యక్రమాలకు అభినందనలు. వారు కూడా మరి లైన్ నాగేశ్వరరావు గారు రిటైర్డ్ ఇరిగేషన్ లో ఈగా ఉంటూ కూడా మరి ఈ వయసులో అవేర్నెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్యాడ్స్ అండ్ ఇంటిమేట్ వాష్, హంగర్ రిలీఫ్, అట్లాగే ట్రీ ప్లాంటేషన్, నీడ్ బేస్డ్ యాక్టివిటీస్, హెల్త్ క్యాంప్స్ లో నోట్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్, క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్, ఐ సర్జరీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇందులో బెస్ట్ క్లబ్, అట్లాగే అవుట్ స్టాండింగ్ అవార్డు కూడా మరి అదర్ యాక్టివిటీస్ కి సంబంధించి వారికి లయన్స్ రీజన్ 8 మీట్ లో భాగంగా వారికి now this is a time for life of Jankampet. Jairuddin was need-based activities, honoring of coach persons and senior citizens, health camps, in all of Amsal. Home Club of Region Chairperson. Leo Club of BGC. Nizamabad Sahara and Leo Club also. Leo Club BBC Nizamabad. అట్లాగే డయాబెటిక్ క్యాంప్స్ లో అవుట్ స్టాండింగ్ అవార్డు కూడా లైఫ్ క్లబ్ మీద మరి లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సహారా చిన్నారులతో అంటే లియో క్లబ్ సభ్యులతో పాటుగా మన ముందుకు విచ్చేశారు. ఈరోజు లయన్ ఉండవల్లి శివాజీ గారి నాయకత్వంలో వారి రీజన్ చైర్పర్సన్ గా ఉన్న ఈ క్లబ్ మరి దినదిన ప్రమాణమై అనేకమైన సేవా కార్యక్రమాలతో ఇవాళ మన లైనిజాన్ని విశ్వవిఖ్యాతం చేస్తుంది. అనేకమైన లైన్ అంకం లక్ష్మణ్ గారు మరి ఈ క్లబ్ లో పాస్ట్ రీజన్ చైర్పర్సన్ గా ఉన్నారు. అట్లాగే డాక్టర్ శ్యామ్ సుందర్ గారు, మిగతా పై క్లబ్ మెంబర్స్ అందరూ కూడా వారికి ధనంజయ రెడ్డి గారు మరి ఈరోజు తన చేయి విరిగిన అందిస్తానని చెప్తూ మరి కార్యక్రమానికి ఇచ్చేసి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి ధనంజయ రెడ్డి గారు కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సహారా ఒక్కసారి మనం గట్టిగా చప్పట్లతో మరి లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సహారాకు అభినందనలు తెలుపుతూ మరి వారిలో మరింత ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, అట్లాగే మున్ముందు చేయబోయే కార్యక్రమాలకు ఆక్సిజన్ నింపాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి మీరు ఎక్సలెంట్ లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సహారా ఎక్సలెంట్ క్లబ్ అవార్డు, స్కూల్ అడాప్షన్, హంగర్ రిలీఫ్, అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ వేరియస్ సబ్జెక్ట్స్, లియో క్లబ్ స్పాన్సర్ గా, ఐ స్క్రీనింగ్ క్లబ్ స్పాన్సర్, బ్లడ్ డొనేషన్స్, ట్రీ ప్లాంటేషన్, ఎన్విరాన్మెంట్ అవేర్నెస్, క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్, ఇమామా రిపోర్ట్స్ లో బెస్ట్ అవార్డు పొందారు. ఈ వీరేశం గారిని లైన్ ఈ వీరేశం గారు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. లైన్ పీసీ లైన్ జిఆర్ సూర్యరాజ్ గారు మరి వారు జర్మనీకి వెళ్ళడం వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. వారికి కూడా స్వాగతం. లైన్ పి బసవేశ్వరరావు గారు మరో పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. భద్రవిశాల్ బన్సల్ గారు మన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారిని మీ అందరి ఆశీర్వాదం మధ్య వేదికపైకి సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. మరి ఈనాటి మన ముఖ్య అతిథి మన లైనిజానికే గర్వకారణం, మన లైన్ లీడర్, మనందరికీ మార్గదర్శి, మన అందరి హితైషి, మనందరి స్నేహాలతోని ఆహ్వానిద్దాం.
శోభనామానం చేస్తున్నారు. వారికి ఒక్కసారి గట్టిగా మనం అందరం కూడా చప్పట్లతో వారి వివాహాన్ని మనం వేదిక ఈ వేదికపై స్టూడెంట్స్ ఆఫ్ నిజామాబాద్ టు ప్రెజెంట్ నేషనల్ ఫ్లాగ్. I request all the lines to stand. Course and that each individual among us shall make a genuine effort to add to its luster and glory and make it fly proudly aloft in the committee of nation. Thank you. Leo pledged by President Lion Leo A. Sanjay to render the Leo pledge. Thank you, Leo Sanjay. And now I request all the dignitaries along with Chief Guest and First Lady to go for lighting line. ओम स्मरणात् पुंसां सर्वतो जयमङ्गलं तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेऽङ्घ्रियुगं स्मरामि लाभस्ते सन्दीवरश्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम् अभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः क्रतुण्डः शूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि। मेरे बड़े भाई कर्मठ समाज सेवी मृदुभाषी आज के कीनोट स्पीकर लाइन श्री बद्री विशाल जी बंसल जी का स्वागत करता हूं। फर्स्ट बीडी जी प्रेजेंटेशन कर रही हैं कठिन के अब निकट भविष्य में नेक्स्ट ईयर ऐसो मतलब अपने डिस्ट्रिक्ट गवर्नर होने जा रही है वी लक्ष्मी जी जो कुछ बड़े भाई लाइन नागेश पंपाटी जी सेकंड बीडी जी उनका भी स्वागत करता हूं। डिस्ट्रिक्ट 320 క్యాప్టెన్ పై ఆధారపడి గొప్ప విజయాలు సాధించిన ప్రతి టీం వెనకాల ఒక అమేయమైన మార్గదర్శి ఉంటారు. అచ్చం అలాగే లయన్స్ ఇంటర్నేషనల్ నిజామాబాద్ వ్యాపారంలో కూడా ఉంటారు. అలాగే వీరి యొక్క లయన్స్ క్లబ్ యొక్క ప్రస్థానం 2008 డిసెంబర్లో లయన్స్ శ్రీ సూర్యప్రకాష్ గారి ప్రోత్సాహంతో శ్రీ శివాజీ గారు లయన్స్ క్లబ్ ఆఫ్ వార్నిని ఏర్పాటు చేశారు. అలాగే ప్రస్తుత లయన్స్ ఇంటర్నేషనల్ సహారా యొక్క మొదటిసారిగా ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ప్రస్తుత సంవత్సరంలో రీజన్ 8 గారు వారు ఆర్సీగా ఎన్నికయ్యారు. క్లబ్ ప్రెసిడెంట్ ఏరియా లీడర్ మరి అతి త్వరలో కాబోయే ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు లైన్ శ్రీ బాబురావు గారికి స్పెషల్ గెస్ట్ కి కీనోట్ స్పీకర్ పీడీజీ లైన్ హక్కు కల్పించిన లైన్స్ బాబురావు గారికి మరియు దన్నాని శ్రీనివాస్ గారికి నా దేశం 8లో నాతో పాటుగా జోన్ చైర్పర్సన్స్ ముగ్గురు లైన్ హర్దీప్ సింగ్ లైన్ జగరుద్దీన్ లైన్ అనిల్ పటేల్ భయ్య ఈ 3 జోన్లలో ఎల్సీ నిజామాబాద్ సీనియర్ 59 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 60 ఇయర్స్ అవుతుంది. 60 ఇయర్స్ అడ్మిటెడ్ సీనియర్ లైన్ ఎల్సీ నిజామాబాద్ 4 సిటీ థర్డ్ లైన్ నిజామాబాద్ ఇందూర్ ఎల్సీ నిజామాబాద్ డైమండ్ ఎల్సీ నందిపేట్ ఎల్సీ నిజామాబాద్ సహారా
ఎల్సి నిజామాబాద్ సెంట్రల్ నిజామాబాద్ స్టార్ విక్టర్ సెంటర్లో వెలిసి రావడం జరిగింది. లైన్ మోసా ఎల్సి సందూర్, ఎల్సి జాన్కంపేట్, ఎల్సి తెలంగాణ 13 క్లబ్స్లో 20 క్లబ్లు వెలిసి రావడం జరిగింది స్టార్ విక్టర్ సెంటర్లో. అలాగే 3 క్లబ్లు న్యూ క్లబ్లు చేయడం జరిగింది మేము. ఒకటి లయన్స్ క్లబ్ ఇందర్వాయ్, లయన్స్ క్లబ్ ఎల్సి రేంజల్, నిజామాబాద్ యువ శక్తి. ఈ 8 రీజన్లో 3 కొత్త క్లబ్లు చేయబడ్డాయి జరిగింది. ఎల్సి ఇందర్వాయ్, రేంజల్, నిజామాబాద్ యువశక్తి. అలాగే డియో క్లబ్ బీబీసీ నిజామాబాద్. ఈ రీజన్లో ఉన్న మొట్టమొదటి ఎల్సి నిజామాబాద్ 59 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సీనియర్ క్లబ్ ఇక్కడ మొత్తం నిజామాబాద్ జిల్లాలో సీనియర్. ఇక్కడ ఉన్నటువంటి క్లబ్లన్నీ కూడా దీనికి నుంచి వచ్చినవే. 59 కూడా 60వ సంవత్సరంలో అడుగుపెట్టింది. సమాజానికి వివిధ సేవల్లో అందిస్తున్న పాస్ట్ లైఫ్ లైన్ పిటిసి పెద్దయ్య గారు ఆధ్వర్యంలో మరియు లైన్ నాగభూషణ గుప్తా గారు సీనియర్ అటువంటి, అలాగే టి విజయ్ కుమార్ గారు, టి రవీంద్ర గారు, ధర్మరాజు గారు సేవల్లో డయాబెటీస్ అవేర్నెస్, డయాబెటీస్ టెస్టులు, కంటి పరీక్షలు, అండర్ రిలీఫ్ వివిధ సేవలు అందిస్తున్నారు. మరిన్ని సేవలు భవిష్యత్తులో అందించడానికి కృషి చేస్తున్నారు. అలాగే ఎల్సి నిజామాబాద్ ఇందూర్ ప్రెసిడెంట్ లైన్ రమేష్ బాబు కులకర్ణి గారు నేతృత్వంలో ఎక్కువ మంది సీనియర్స్ ఉన్న ఈ క్లబ్ మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. లైన్ డి యాదగిరి సారు, లైన్ పి లక్ష్మీనారాయణ గారు, కరిపి రవీందర్ గారు మరియు ఇంకా సీనియర్స్ వాళ్ళ అనుభవాలతో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మన రీజన్లో చాలా రోజుల తర్వాత బాడీ డొనేషన్ అట్లనే ఐ డొనేషన్ ఈ క్లబ్ ద్వారా చేయబడింది. అలాగే ఉమెన్ హైజీన్ అవేర్నెస్, శానిటరీ ప్యాడ్స్, ఇంగ్లాండ్ వాష్, డస్ట్, డయాబెటీస్ టెస్టులు, నీడ్ బేసెస్ యాక్టివేట్స్ ప్రముఖంగా ఉంది. అలానే నిజామాబాద్ కోర్ట్ సిటీ పిడిసి లైన్ ఈ వీరేశ్వరన్న గారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ లైన్ నాగేశ్వరరావు గారు నేతృత్వంలో ఈ క్లబ్లో ఉన్నటువంటి లైన్ అందరితో స్నేహంగా ఉంటూ మంచి మంచి యాక్టివిటీలు చేస్తున్నారు. ప్రముఖంగా అండర్ రిలీఫ్, ట్రీ ప్లాంటేషన్, హెల్త్ క్యాంప్, నోట్బుక్స్ పంపిణీ, నిత్యావసర సరుకులు పంపిణీ, ఇలా మరెన్నో యాక్టివిటీ చేస్తూ ముందంజలో తీసుకెళ్తున్నారు. అట్లనే ఎల్సి నిజామాబాద్ డైమండ్ ఈ సంవత్సరం 25 సంవత్సరాలు జరుపుకొని సిల్వర్ జూబ్లీ చేసుకోవడం జరుగుతున్న వాళ్ళు. సిల్వర్ జూబ్లీ చేస్తున్న ఈ క్లబ్ ప్రెసిడెంట్ లైన్ శ్రీధర్ ప్రెసిడెంట్, ఆనందరామయ్య గారు చేస్తూ ముఖ్యంగా నంబర్ గ్రోత్, స్పోర్ట్స్ యాక్టివిటీస్, స్వచ్ఛ భారత్, డయాబెటీస్, అండర్ రిలీఫ్ ఇటువంటి ఎన్నో మంచి మంచి యాక్టివిటీస్ చేస్తూ వీళ్ళు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటూ చాలా ముందంజలో ఉన్నారు.
వీరి నేతృత్వంలో పి గోపియాన గారులో సిల్వర్ జూబ్లీ ఇయర్ 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ జరుపుకున్నారు. రీజన్ 8లో రెండవ క్లబ్ సొంత భవనము ఉన్న ఈ క్లబ్ పర్మనెంట్ ప్రాజెక్టులు ఎక్కువగా చేయాలనే ఆలోచనతో వాళ్ళ క్లబ్ ఆధ్వర్యంలో ఉంటున్నటువంటి పాత బస్ స్టాండ్లన్నీ కూడా రెనోవేషన్ చేయడం జరిగింది. అలాగే న్యూ బస్ స్టాండ్ కట్టడము, స్కూల్ పిల్లల కోసము డ్రింకింగ్ వాటర్ కోసం బోర్ వేయడం జరిగింది. సోర్స్ బోరు కరెంట్ లైన్ తీసుకుని స్కూల్ పిల్లలకి ఇటువంటి గొప్ప పర్మనెంట్ ప్రాజెక్టులు చేస్తున్నటువంటి నందిపేట క్లబ్ ఉన్నటువంటి సీనియర్ లైన్ సౌరీ బాబు గారు లాంటి మంచి వ్యక్తులు ఉన్నటువంటి క్లబ్ సిల్వర్ జూబ్లీ ఇయర్ని యథార్థంగా జరుపుకుంటున్నారు. ట్రీ ప్లాంటేషన్, అంగన్వాడీ, నోట్ బుక్స్ పంపిణీ, డయాబెటీస్ టెస్టులు, ఇలా ఎన్నో యాక్టివిటీ చేస్తూ వీళ్ళు ఒకరికొకరు కలిసిమెలిసి ఉంటూ ఇలాంటి ఎన్నో పర్మనెంట్ ప్రాజెక్టులు చేస్తున్నారు. అలాగే ఈ సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది నాకు. యాక్టివిటీస్ కానీ క్లబ్ మంచి చెడులు కానీ సరిచేస్తూ క్లబ్ని ముందుకు తీసుకువెళ్తున్న యాక్టివిటీస్ లో స్కూల్ అడాప్షన్, అంగన్వాడీ, వివిధ విషయాలపైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కంటి పరీక్షలు, నీర్ బేసెస్, క్లబ్ స్పాన్సర్ న్యూ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందోర్ మరియు ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ విజయవంతంగా కొనసాగుతున్నాయి. అట్లనే క్లబ్ నిజామాబాద్ తెలంగాణ ప్రెసిడెంట్ మరియు జెర్సీ అయిన అనిల్ పటేల్ గారు, సెక్రటరీ లైన్ ధర్మేందర్ పటేల్, ట్రెజరర్ లైన్ సంజయ్ ఠాక్రే, సీనియర్ లైన్ జస్వంత్ సహా, గోపాల్ దాస్ అగర్వాల్, ద్వారకాదాస్ అగర్వాల్ వాళ్ళ టీం ఏర్పడి అతి తక్కువ కాలంలో 2 శానిటరీ ప్యాడ్స్, ఇంటర్నెట్ ప్రోగ్రాంలకు పెద్ద ఎత్తున చేసిన స్కూల్ అడాప్షన్ చేస్తూ పిల్లలకి స్కూల్ బ్యాగ్స్, మంచి డ్రెస్సులు అందించినారు. హెల్త్ క్యాంప్స్, డయాబెటిక్ క్యాంప్స్, కంటి పరీక్షలు పెద్ద ఎత్తున చేస్తూ క్లబ్కి మంచి పేరు తీసుకొస్తూ ముందుకు రాబోతున్నారు. అలాగే నిజామాబాద్ సెంట్రల్ లయన్స్ ముచ్చుకూరి సత్తయ్య, సెక్రటరీ భుజంగారెడ్డి, ట్రెజరర్ సందీప్ రఘు ఆధ్వర్యంలో క్లబ్ వివిధ సేవలు సమాజానికి అందిస్తున్నారు. అంగన్వాడీలకు కంటి పరీక్షలు మరియు ఈవెంట్స్ చేస్తున్నారు. అలానే ఈ మధ్య విక్టర్స్ 2 క్లబ్లు కూడా ఈ సెంట్రల్ క్లబ్లోనే కలవడం జరిగింది. లైన్ మోసరా ప్రెసిడెంట్ శ్రీకాంత్, సెక్రటరీ ప్రమోద్, ట్రెజరర్ లక్ష్మణ్. ఐపీపీ మీడియట్ ప్రెసిడెంట్ టి విఠల్ ఆధ్వర్యంలో ఈ యువసైన సమాజానికి ఎన్నో సేవలు చేస్తూ ఎన్నో సేవలు చేయాలనడానికి సిద్ధంగా ఉన్నారు. చేయడానికి కూడా ట్రీ ప్లాంటేషన్, డయాబెటీస్ టెస్టులు, బ్లడ్ డొనేషన్, నోట్ బుక్స్ పంపిణీ, నీడ్ బేసెస్ యాక్టివిటీ చేస్తూ క్లబ్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఎల్సీ జాన్కంపేట్ ప్రెసిడెంట్ జహీరుద్దీన్ జెడ్సీగా కూడా కొనసాగుతున్నారు. అట్లానే ఒక వారియర్ లాగా సమాజానికి వివిధ సేవలు చేస్తూ క్లబ్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. డయాబెటీస్ టెస్టులు, స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్, అంగన్వాడీ, సీనియర్ సిటిజన్
నోట్బుక్స్ పంపిణీ, అలానే వివిధ సేవలు చేస్తూ క్లబ్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఎల్సి చందు ప్రెసిడెంట్, రాజారెడ్డి సెక్రటరీ, సాయిలు ట్రెజరర్, రాజారెడ్డి ఆధ్వర్యంలో ఈ కొత్త క్లబ్ విద్యార్థులతో కానీ సమాజానికి కానీ మంచి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విద్యార్థులకు వాళ్ళ పాదాల సైజు తీసుకుని మరి షూస్ అందించడం జరిగింది. అది చాలా గొప్ప విషయం. సైజు ప్రకారంగా షూస్ తీసుకుని ఇవ్వటం చాలా గొప్పతనం. డయాబెటీస్ టెస్టులు, అంగరిలీపు, నోట్బుక్స్ పంపిణీ, ట్రీ ప్లాంటేషన్, ఇంకా మరెన్నో సేవలు చేస్తూ ఈ మధ్యనే సొంత రెంట్కి తీసుకుని లయన్స్ క్లబ్ కూడా భవనాన్ని కూడా ఏర్పరచుకోవడం జరిగింది. ముందుకు తీసుకెళ్తున్న వీళ్ళు చాలా యాక్టివిటీగా ముందుకు పోతూ ఉన్నారు. మన లయన్స్ కుటుంబానికి పెద్ద మనిషి అయినటువంటి పెద్ద అన్నయ్య లయన్ ఘట్టమేమి బాబురావు అన్నయ్య గారు, డిస్ట్రిక్ట్ 320 డీను, మల్టీ ఫుల్ ఇసామి మరియు ఇండియా పేరు ఇంటర్నేషనల్లో మొనానస్గా కాబోయే ఇంటర్నేషనల్ డైరెక్టర్గా అవుతున్నారు. ఈ విషయం మన అందరికీ గౌరవకరమైన విషయం. మన ఘట్టంనేని బాబురావు అన్నయ్య గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్గా అవుతున్న సందర్భంగా నిలబడి మనం అందరము ఒకసారి తప్పట్లు కూడా మొత్తం అందరం కూడా అన్నగారికి ఆశీస్సులు, అన్నగారు కావడం మనకి అందరికీ ఆనందకరమైన విషయం. తప్పట్లు ఇంకా గట్టిగా కొట్టాలి అందరూ కూడా. ఎన్ని కోట్లు పెట్టినా కొనుక్కోలేనంత విషయం ఇది మనకి. కాబట్టి ఈరోజు మా యొక్క అందరం కూడా ఒక విషయాలకు వస్తే ఎవరికి కూడా పిల్లల మీద ఉన్న తీపి తల్లిదండ్రుల మీద మనకి ఎవరికి ఉండదు. వాళ్ళ తిండి తినకపోయినా మనకి ఆకలితో ఉన్నా కానీ మేము తిన్నామని చెప్తూ వాళ్ళు తిండి పెడతారు, గోరుముద్దలు తినిపిస్తారు, పాలు ఇస్తారు. ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ నేను ఒక దయచేసి చెప్పేది ఏంటంటే, ఆడవాళ్ళంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లలే, మగవాళ్ళందరూ కూడా మీ పిల్లలు. మీకు తెలుసో తెలియదో విషయం కానీ ఆడవాళ్ళంటే భార్యగా, చెల్లిగా, అమ్మగా అందరి మీద కూడా ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఉండేది ఆడవాళ్ళ మీద. చెడ్డగానో మంచిగానో ఆలోచనలు ఎన్నో ఉండొచ్చు. భగవంతుడు ఇచ్చిండు, భార్యని ఇచ్చిండు, తల్లిని ఇచ్చిండు. తల్లి పాలనిచ్చి మనకి నేర్పే ప్రతి అక్షరము కూడా అది ఆ పాటను చెప్పుకోలేము. జీవితంలో చనిపోయే వరకు కూడా మనం ఒక వ్యక్తికి ఎదుగుతాము. తల్లి పెంచిన తర్వాత, భార్య వాళ్ళకి వచ్చిన తర్వాత భార్య మీద అనుకుంటాం కానీ భార్య కూడా మనకు అన్ని సేవలు చేస్తూ ప్రతి ఒక్కటి ఒక్కరోజు భార్య ఇంట్లో లేకపోతే మన పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఏం వండుకోవాలి, ఏం తినాలి అనేది కూడా మనకు అర్థం కాదు. మనం ఉపాస్తుంటాం. ఇది గ్యారెంటీగా చెప్తున్నాను నేను. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒళ్ళు కూడా అందరూ తల్లిదండ్రులు అవుతారు. ఆ తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే, మన తల్లిదండ్రులని జాగ్రత్తగా గౌరవంగా చూడాలని ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఏది మనం యాక్టివ్గా ఉంటూ తల్లిదండ్రులు ఎన్ని విషయాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా మా భార్య వెళ్ళొద్దంటే నేను వెళ్ళటం మానేయటం కాదు. తల్లిదండ్రులని రోజు కూడా ఏం చేస్తున్నారని తెలుసుకోవాలి. ఈ రోజు నా తల్లిదండ్రులకి నాకు పెళ్ళైన తర్వాత నేను ఫోన్ చేయను తల్లిదండ్రులకి. నా భార్యనే చెప్తుంది సాయంత్రం ఇంటికి వెళ్ళాక, మీ మమ్మీతో మాట్లాడడం ఎలా ఉంది, మీ డాడీ ఎలా ఉన్నారని చెప్పి నా భార్యనే చెప్తుంది. నేను ఆలోచించి ఫోన్ చేయను. ఎందుకంటే నా భార్య చూసుకుంటుంది, ఒక కూతురులో చూసుకుంటుంది అనే ఆనందం. అలాగే నా పిల్లలు కూడా అట్లనే. ఇవాళ ఒక ఆయన ఇద్దరు రికార్డ్ చేయాలి. నా పెద్ద కొడుకు కమర్షియల్ పైలట్గా ఈరోజు ఎయిర్ ఇండియాలో ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే చిన్నబాబు వచ్చి వికాస్ MBA కంప్లీట్ అయింది. నాకు పిల్లలు కానీ నా అత్తమామ లేరు, కానీ వాళ్ళని ఏ రోజు కలుసుకునే రోజు నా భార్య తలుచుకున్నా లేకపోయినా నేనైతే తలుచుకుంటాను. మీ అందరికీ సభాముఖంగా చెప్పేది ఏంటంటే, ఇంతమంది నాకు ఫ్రెండ్స్ కూడా నేను చెప్పాలంటే వీళ్ళందరూ ఎన్ని కోట్లు ఇచ్చినా నేను కొనలేను. ఈ ఆప్యాయత ఎక్కడి నుంచి వచ్చిందంటే గుండె నుంచి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నాకు ఒక్కరు కూడా దుష్మన్ లేరు. నేను నెహ్రూ నగర్ నుంచి వర్ణి నుంచి బోధన నుంచి సిద్దిపేట నుంచి హైదరాబాద్ నుంచి నిజామాబాద్లో 3-4 సార్లు ఇక్కడ 4-5 ఏరియాలో ఉండటం జరిగింది. ఈ రోజు కూడా నా ఫ్రెండ్షిప్ లో ఎవరు ఈయన చెడ్డాగా అనేది ఉండదు, తగుమసం ఉండదు, అవసరం లేదంటా. నేను బతికే 4 రోజుల కోసం
ఆప్యాయత ఉంచుకోవాలి. లైన్స్లోకి వచ్చాం. సూర్యప్రకాశ్ గారు అని చెప్పి నాకు ఆయన నా గురువు గారు లైన్స్ చెప్పాలంటే ఒన్ని క్లబ్ ఏర్పాటు చేయడానికి మొట్టమొదటిసారిగా నా దగ్గరికి ఇచ్చేసి కక్కం సుభాష్ గారు చెప్పారని చెప్పి ఆయన నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చి కూర్చొని ఇంత బిజీ ఉన్నావు శివాజీ నీ పేరు చెప్పాడు నాకు అంటే 2 days 3 days లోనే ఒన్ని క్లబ్ చేయడం జరిగింది. ఆశ్చర్యపోవడం జరిగింది. నువ్వు ప్రెసిడెంట్ చేయాలంటే లేదని వీరప్ప గారిని ఫస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత సుబ్బారావు గారు చెప్పిన తర్వాత నర్సరెడ్డి సార్ అనడం జరిగింది. ఏం శివాజీ నా పేరు చెప్తావంటే ఆయన పేరు సార్ ప్రతి ఇయర్ ప్రెసిడెంట్ అవుతాయంటే అందరూ అవ్వాలి సార్ మీరు నెక్స్ట్ ఇయర్ సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడే నాకు యాక్సిడెంట్ అవ్వటం అనుకోని కారణం వల్ల నేను మరణించలేదు. ఈ రోజు మీ ముందు నేను మాట్లాడుతున్నానంటే మాటలు కూడా రావు. నాకు ఒక పేరు చెప్పాలంటే కట్ అయిపోతుంది. నాకు నరాలన్నీ కట్ అవడం వల్ల. కానీ భగవంతుడు ఇచ్చిన ధైర్యము మీ ముందు ఇలా వచ్చి మీ అందరూ ఆప్యాయతను నేను కోరుకుంటూ ఇలా ఉంటున్నాను. ప్రతి తల్లిదండ్రుల్ని కూడా ప్రతి పిల్లలు కూడా వేస్ట్ చేయకుండా అనుభవించండి. అన్నదాతలు కూడా మనం రోజు ఒక 1 అవర్ అన్నయ్యకి టైం ఇస్తే 30 గంటలు అంటే వన్ డే అంటే ఇయర్ అంతా వేసి 12 రోజులు అవుతుంది. అంటే ఈ టైం కూడా ఈ చాలా మంది ఉన్నారు. ఆస్తులు అంతస్తులు ముఖ్యం కాదు నా తరఫు నుంచి చెప్పేది. సరే ఎవరి మీద కోపం వచ్చినా అందరూ మంచివాళ్ళే. ఇలా లైఫ్ లో వచ్చారంటే ప్రతి ఒక్కరు వెన్నముద్దలు అంటాడు. మనసుండి మనం సేవ చేయాలని వచ్చాం కాబట్టి మనకి కల్పసాలు లేకుండా ప్రతి ఒక్కరు భయపడకుండా సేవలు ఇలాగే చేస్తుండాలి. మనసు ఆయన కానీ చేయాలి. మా తల్లిదండ్రులు రుణం తీసుకోవాలంటే చాలా ఎక్కువ. అత్తమామ లేకపోయినా కానీ ఈరోజు మా విశేషం కూడా అదే అంటూ ఉంటాను. వాళ్ళ లేకపోయినా నేను రోజు ఒకసారి గుర్తు చేసుకుంటాను. ప్రతి ఒక్కరికి కూడా పేరున ఇక్కడికి వచ్చి ఇచ్చేసినటువంటి పెద్దలకి ఎదుర్కొన్న లైన్స్లకి మీ అందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించాలి. ఇంత అద్భుతమైన వేదిక మీకు ఎక్కడ దొరుకుతుంది? ఇంతమంది పుర ప్రముఖులు సేవా మూర్తులు సేవా తత్పరులైన లైన్ పెద్దల సమక్షంలో ఆ మాతృమూర్తులకు జరుగుతున్న ఈ అపురూపమైన అరివచనమైన సత్కారం నిజంగా కూడా వారి స్వర్ణకలశే దీర్ఘమాయుః శ్రీమాన్ భవ రక్షస్థలే ధాన్యం పశుం బహుపుత్రలాభం శ్రీర్వక్షస్వమాయుష్యమారోగ్యమామిధా శోభమానం మహీయతే ధాన్యం ధర్మింద్రాయ సోమాయ సువర్ణకల ప్రబద్ధం తస్మాత్ శివం మే స్యాదశాంతిం ప్రయచ్చ మే. వసంతే దేవానాం వసంతి పరమవార్థవ్యాయతే నమః. ధాన్యం పశుం బహుపుత్రలాభం సంవత్సరం దీర్ఘమాయుః. ప్రతి ఒక్కరు పాసిస్ట్ గవర్నర్స్ అయినటువంటి గవర్నర్స్ వీరి యొక్క ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా డాక్టర్ జీ బాబురావు గారు పుత్తూరు టెంపుల్లో చేసినటువంటి తన కార్యక్రమాలతో లీవింగ్ ఈజ్ గివింగ్ అని నిదానంతో ముందుకెళ్లారు. అదేవిధంగా మన సీనియర్ మోస్ట్ పాసిస్ట్ గవర్నర్ అయినటువంటి లైన్ ప్రతివిషాల్ బన్సల్ గారు సబ్స్టెన్సివ్ పర్ఫార్మెన్స్ 1996 మన ఓబుల్ రెడ్డి గారు సర్వ్ విత్ లవ్ 2017-18లో అనే నినాదంతో చాలా మంచి కార్యక్రమాలతోటి ముందుకెళ్తున్నటువంటి పాస్ గవర్నర్స్ మన క్యాట్ అంబాసిడర్స్ వారికి ఈ రోజు స్క్రోల్ ఆఫ్ హానర్
అకాంప్లిష్ లీడర్షిప్ అనేది మన కాన్ఫరెన్స్ కమిటీ ద్వారా ప్రదర్శన వారికి అందజేస్తున్నారు. We hereby know that we, the Lions of Region 8 and District 320 are delighted have been supported and consistently guided by our leaders. His outstanding and highly committed role witnessed our district in all areas with his support in many fields, and we are immensely delighted to have been able to support our district by guiding us guide ambassadors and always strive and guide all Lions of districts to see that flag high with his vision and leadership. Please give a round of applause to all our leaders of our district who are guiding us, who are with guiding force to all Lions. వాసు డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అంటే మన డిస్ట్రిక్ట్ ని మోస్తూ అభివృద్ధి వైపు సేవా ఉద్యమం వైపు ముందుకు మరి ఈరోజు మన మధ్య వాసు డిస్ట్రిక్ట్ గవర్నర్ గా మన వాసీలు ఉన్నారు. వారికి మరి మన లైన్ రీజన్ ను మరి ముందుకు తీసుకెళ్తూ లైన్స్ నిర్వహించే సేవా కార్యక్రమాల్లో మంచి నాయకత్వంతో మరి కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసిన మన పూర్వ రీజన్ చైర్పర్సన్ మీరందరి నాయకత్వంలో మన లైన్స్ ముందుకు సాగాయి కూడా. రీజన్ పాస్ రీజన్ చైర్పర్సన్ సన్మానించుకోవడం అంటే మరి ఒక సంప్రదాయంగా ప్రతి రీజన్ మీట్ లో వస్తుంది. అందులో భాగంగా ఈరోజు పాస్ రీజన్ చైర్పర్సన్స్ అందరికీ కూడా సన్మానం చేయడం జరుగుతుంది. మనమందరూ కూడా పాల్పంచుకుంటే ఈ కార్యక్రమం మరింత శోభాయమానంగా ఉంటుంది. ఎందుకంటే మీ క్లబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు బిషప్ నాగభూషణ్ గుప్తా గారు. 60 ఏళ్ల తన ప్రస్థానాన్ని మరోసారి మననం చేసుకుంటూ ఈ సభా వేదికపై సన్మాన ఆసనంపై లైన్స్ ఆఫ్ నిజామాబాద్ సభ్యులు ఎవరంటే తొందరగా వేదికపై రావాలి. తొందరగా I invite the point members of Lions of Nizamabad for photo session with Lion President Nagabhushan sir. అలాగే ఈ రీజన్లో ఒక ప్రత్యేకత ఏంటంటే కొత్త క్లబ్లు చేయడం, 2 కొత్త క్లబ్లు ప్రారంభించబడింది. అలాగే ప్రతి క్లబ్ కూడా సర్వీస్ యాక్టివిటీస్లో ముందుంది. ముఖ్యంగా మనం డాక్టర్ జి బాబు గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్గా బోస్టన్ కన్వెన్షన్లో ఎలక్ట్ కాబోతున్నారు. అందుకు ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసి బోస్టన్కి వెళ్ళి అత్యధిక మెజార్టీతో డాక్టర్ జి బాబురావు గారిని గెలిపించవలసిన కోరుతున్నాను. ముఖ్యంగా ఎందుకంటే జూన్ మాసం ఉంది కనుక ఎవరైతే వీసాస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని వారిని విజయవంతంగా మళ్ళా ఇండియాకి తీసుకొస్తారని భావిస్తూ, అలాగే మన నిజామాబాద్ పట్టణంలో ఒకటే లైన్స్ హాస్పిటల్ ఇప్పుడు కొత్త అక్కడనే పక్కనే ఉన్నటువంటి కొత్త భవనాలను మార్చబడుతుంది. ముఖ్యంగా నేను అందరూ లైన్స్ మిత్రులందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం ఆ హాస్పిటల్ యూజ్ చేసుకొని ఐ క్యాంప్స్ అన్ని చేస్తారని భావిస్తున్నాను.
Line Sukhwant Singh, Sogi, Lions Club Nizamabad Diamond. Line Ravindra Tagore, Lions Club Nizamabad Fort City. Line Shinchetti Kishan, Lions Club Nizamabad Fort City. Line Nirmal Shivalingam, Lions Club Nizamabad Indore. Line T. Vital, Lions Club. Line D. Vital, Lions Club Bosra. Line K. Subhash, Lions Club Nizamabad Fort City. Line Ashok, Lions Club Nizamabad Diamond. Line Amarnath, Lions Club Nizamabad Sahara. Opulari sir, our past district governor, give your valuable message. ఈ రీజన్ మీట్ జరుపుకుంటున్నాం. మరి దాని తర్వాత నిజామాబాద్ డైమండ్ అయితేనేమి, సహారా అయితేనేమి, ఫోర్ట్ సిటీ అయితేనేమి, నందిపేట అయితేనేమి, ఇటువంటి సీనియర్ క్లబ్స్ మంచి యాక్టివిటీస్ జరుపుకుంటున్నారు. ఇందులో కొన్ని పర్మనెంట్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఒక ఐ హాస్పిటల్ నడుపుతా ఉన్నారు. తర్వాత ఒక లయన్స్ భవన్ ఇక్కడే నిజామాబాద్లోనే ఉంది. మరి నందిపేట వారు లయన్స్ క్లబ్ ఎప్పుడో స్టార్ట్ చేసి మంచి యాక్టివిటీ జరుపుకుంటున్నారు. మరి ఇందులో ఇద్దరు గవర్నర్, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు ఉన్నారు. వాళ్ళ గైడెన్స్ ఎంతో ఈ రీజన్కు సహాయపడుతున్నారు. లైన్ వీరేసింగ్ గారు, లైన్ పెంటయ్య గారు ఇటువంటి మంచి రీజన్కి రావడం అదృష్టంగా భావిస్తూ, మరి ఇందులో అందరూ అన్నట్లు ఎవరైతే మనము సగౌరవంగా చెప్పుకోదగ్గ మనిషి ఉన్నారో మనలో ఈనాటి ముఖ్య అతిథి, మరి ఆయన మన జిల్లాకే గర్వకారణమైనటువంటి వ్యక్తి. మన మంటిపుల్లో అయితేనేమి, ఆంధ్ర మంటిపుల్లో అయితేనేమి, ఎంటైర్ ఆల్ ఇండియాలో ఆయనకున్న పేరు మనం గర్వించదగ్గటువంటి విషయం. ఆయన ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఈ సంవత్సరము ఇనానమస్గా ఎన్నుకోబోతున్నారు. ఆయనకు మనమందరం కూడా ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఇది పర్మిషన్ అది చేయండి. మనకు వచ్చే నెల మార్చి 19న కేవీఆర్ గార్డెన్ కొంపల్లిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మన డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ ఉంది. Now this is time for the best brothers and also line Bhushan. Line Sanjay Thakkar, Line Sabha Nizamabad Telangana. Line Gangadas, Line Sabha Nizamabad Sahara. Nandipet. Radhareddy, Nandipet. Pass please. అంటే ఇక్కడ మోటివేషన్ ఎక్కువ ఉంది కాబట్టి సభ్యులందరూ మరి సంఘటితంగా ఉంటూ మంచి సేవా కార్యక్రమం చేస్తూ ముందుకు దూసుకుపోతా ఉన్నారు. 2000
12 సంవత్సరం నేను గవర్నర్గా ఉన్నప్పటి కాలంలో ప్రిన్సిపల్ గంగాధర్ గారు ఈ రీజన్లో రీజన్ చైర్మన్గా ఉంటే అప్పుడు ఈ లైన్స్ హైదరాబాద్ సహారా వెంకట లక్ష్మణ్ గారు మరి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సందర్భంగా ఆ రోజు కార్యక్రమాలు జస్ట్ అసైన్ చేస్తే చాలు, అసలు వాళ్ళు ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంతో చేయడానికి ఎటువంటి కఠోర పరిశ్రమ చేసి ఆ కార్యక్రమాన్ని, ఎందుకంటే ఎవరు కూడా తక్కువ వాళ్ళు లేరు, అందరూ కూడా ఉన్నత స్థానాల్లో ఉండి అందరూ కార్లలో తిరిగేవారే. ఆ రోజు ట్రీ ప్లాంటేషన్లో రంగం లక్ష్మణ్ గారి ట్రాక్టర్ ఎక్కడ ఫెయిల్ అయితే ఇంకో ట్రాక్టర్ తీసుకొని పోయి ఆ మొక్కలు తీసుకురావడానికి వాళ్ళు కమిట్మెంట్ నేను చూశాను. అదే గంగాధర్ గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ రీజియన్లో ఉన్నటువంటి పర్సన్స్ ఆనందరావు మయ్య గారు, ద్వారకాదాస్ అగర్వాల్ గారు, గురుప్రసాద్ గారు, యాదగిరి గారు, లక్ష్మణ్ గారు, గోపాలదాస్ అగర్వాల్ గారు, అంకం లక్ష్మణ్ గారు, ప్రిన్సిపల్ గంగాధర్ గారు, కవిత రవీంద్ర గారు, బి సురేష్ గారు, వేములపాటి రవీంద్ర గారు, అదేవిధంగా నరేంద్ర కుమార్ షా గారి సారథ్యంలో ఈ ప్రాంతంలో లైన్స్ సభ్యులందరూ కూడా క్రమశిక్షణతో తరబితి పొంది ఈ ప్రాంతంలో పాస్టర్సీ కావాల్సినటువంటి లైన్ పెంటయ్య గారు, అదేవిధంగా లైన్ పోలవరం బసవేశ్వరరావు గారి యొక్క నేతృత్వంలో మనకి సేవా కార్యక్రమం విస్తృతంగా జరుగుతున్నాయని చెప్పడానికి ఎటువంటి సంకోచం చెందడం లేదు. ఖచ్చితంగా మరి ఈ ప్రాంతంలో ఎవరు రీజన్ చైర్మన్గా వచ్చినా, ఎవరు అధ్యక్షుడు కార్యదర్శి కోశాధికారులుగా వచ్చినా కానీ సమాజ హితం కొరకు, సమాజ సంక్షేమం కొరకు, ప్రజా సంక్షేమం కొరకు పాటుపడే విధంగా నాయకత్వాన్ని తీర్చిదిద్దే మరి పరిశ్రమ నిజామాబాద్ ప్రాంతంగా కొనియాడుతూ ఖచ్చితంగా శివాజీ గారు మరి వారి సాధించినటువంటి అన్ని క్లబ్ల అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు వారి కార్యక్రమాలను ఇంకా దిగ్విజయంతంగా పూర్తి చేసి శివాజీ గారిని ఖచ్చితంగా జిల్లాలో ఒక అత్యుత్తమ రీజన్ చైర్మన్గా ఎంపిక కావడానికి కింద అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు సభ్యులు వచ్చేస్తారని కోరుతూ మరొకసారి నన్ను ఆహ్వానించినందుకు ఈ శుభదినం రోజు మీ అందరి సంవత్సరంలో గడపడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైన్ ఎం సాయిలు లైన్ చందు లైన్ సురేష్ వేటూరి లైన్ సబాబ్ నందిపేట్ లైన్ జైకర్ విజయానంద్ లైన్ సబాబ్ నిజామాబాద్ ఇందూర్ లైన్ పి రవీంద్ర గుప్తా లైన్ సబాబ్ నిజామాబాద్ పోర్ట్ సిటీ లైన్ ధర్మేంద్ర పటేల్ లైన్ సబాబ్ నిజామాబాద్ తెలంగాణ లైన్ ఉదయ సూర్య భగవాన్ చేకూరి లైన్ సబాబ్ నిజామాబాద్ సహారా లైన్ నరసింహరాజ్ ఎక్సలెంట్ సెక్రటరీ లైన్ సురేష్ లైన్ సబాబ్ నందిపేట్ గర్ల్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ధర్మేంద్ర పటేల్ గారి అట్లాగే లైన్ సూర్య భగవాన్ గారు లైన్ నిజామాబాద్ సహారకు ఆర్టీ స్ఫూర్తి ఈ కార్యక్రమం పూర్తి లేకుండా ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సేవా సహకారాలు పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా రీజన్లో 2 క్లబ్లు ఎక్సెప్ట్ చేసేందుకు ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నాం. ప్రత్యేకంగా సుజాత గారు కూడా ఇదో క్లబ్ స్పాన్సర్ చేసిన వారికి కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకుంటున్నాం. మరి మన అందరి ఆప్తులు అందరిలో కూడా ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ జి పౌర్ణ గారు బోస్టన్ కన్వెన్షన్లో 2023-25 ఐటీగా ఎన్నిక కాబడుతున్నారు. ఇప్పటివరకు మల్టిపుల్లో వారు ఒక్క సింగిల్ నామినేషన్ రావడం జరిగింది. అఫిషియల్గా మల్టిపుల్ కన్వెన్షన్లో వారిని ఐటీగా ఎండాస్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. మరి ప్రత్యేకంగా మన ఈ రీతిలో ప్రత్యేకమైన అభ్యర్థన చేసుకుంటున్నాం. అలాగే రొటేషన్ సిస్టంలో మరి ఈసారి మనకి హైదరాబాదు నిజామాబాదు హైదరాబాదు మెదక్ అనే ఒక సిస్టమ్ ఉంది.
ఆ సిస్టంలో ఈ సంవత్సరం మరి 2023-24 గాను సెకండ్ బీడీసీ మెదక్ వెళ్ళింది. ఆ మెదక్ జాబోత్సవం కూడా నామినేషన్లు సింగిల్ నామినేషన్ వస్తుంది. ఆ నామినేషన్ లైన్ అమర్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. కమిట్మెంట్ ఒకసారి కమిట్మెంట్ ఇచ్చామంటే మన జిల్లా వెనక ప్రత్యేకంగా నిజామాబాద్ ప్రాంతం ఆ విధంగానే వారి కమిట్మెంట్ ప్రకారం కూడా వారి పూర్తి సహకారంతో ముందుకెళ్తాం. ఇంకా మిగిలిన సమయం కూడా మంచి సేవా కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి అభివృద్ధి. జై హింద్, జై హింద్. Like Jawahar, like Radhareddy, like Maipal, best projects. Raj Maipal, Lions Club Nizamabad, Lions Club Nizamabad, Indur. Like Anil Patel ji, जल्दी आ जाए. Like Krishna Gangadhar, Lions Club Nandipet. Like Krishna about this year. Kamal Patel ji, Kamal. Like Krishna Gangadhar, Lions Club Nandipet. చివరగా పిలిస్తే మరింత ఎక్సలెంట్ అని అర్థం అన్నమాట. Patel ji, our second vice district governor. కొన్నిసార్లు ఎవరు కారణం కాకపోవచ్చు కానీ మనం సఫర్ అవుతాం. See, we keep hearing somebody got heart attack, we keep hearing somebody got cancer for no mistake of them, they don't know how they got it but it happens. So life లో కూడా మనకు తెలియకుండా ఎన్నో అవుతుంటాయి. ముందుకు పోయి పాజిటివిటీ చూసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒక చిన్న అబ్బాయి ఇంటికి ఉరికిపోతాడు, పోయి వాళ్ళ అమ్మని కలుస్తాడు. అమ్మని అడుగుతాడు, అమ్మ ఏం చేస్తున్నావు అని. అమ్మాయి ఏం చేస్తుందంటే మీరు లేడీస్ ఎంబ్రాయిడరీ చేసుకుంటారు కదా, రింగ్ బట్టలు ఎంబ్రాయిడరీ చేసుకున్న డిజైన్ చేస్తున్నారు, నేను చూపిస్తాను. అబ్బాయి ఏం చేస్తాడు, ముందర చూడడు, కింద బట్ట కింద ఏముందో చూస్తాడు. ఏమమ్మా డిజైన్ చెప్తున్నావు నువ్వు, ఏం డిజైన్ కనిపిస్తుంది, ఇక్కడ అంతా కస్టర్ ఆఫ్ కలర్స్ దారాలు కనిపిస్తున్నాయి, ఒక రెడ్, ఒక బ్లూ, బ్లాక్, ఎల్లో, ఇదంతా చిక్కు చిక్కుంది, నువ్వేమో డిజైన్ అంటున్నావు మా అని అంటాడు. అమ్మాయి ఏం చేస్తారంటే ట్రై చేయించి చూపిస్తాడు ఆ డిజైన్. అప్పుడు అంటారు, మై గాడ్ ఇంత మంచి డిజైన్ దాని ఇంకా నీకు అంత ఎందుకు ఉందంటే చెప్తాడు, ప్రతి మంచి ఇంతకు అన్నీ ఉంటాయి, మనం మంచిది చూసి ముందుకు పోవాలి, అది జీవితం అని అబ్బాయికి అమ్మ చెప్తుంది. అండ్ దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, ఎవ్రీ వన్ ఆర్ ఎ గుడ్ అండ్ జెంటిల్మెన్ అండ్ we lions are every one are the best in the world, so we should look positively and move forward and grow the image of the lionism. With these few words, once again congratulate all of you and looking more forward for spreading the lionism more aggressively and request with all of you to bring Leoism, grow Leoism here and grow the younger generation, bring younger generation and grow the lionism. ఎప్పుడు చెప్తుంటాను, లయనిజం నాకు నిజామాబాద్ ఈజ్ మై సెకండ్ హోమ్ బికాస్ నేను ఒక రెండు అసోసియేషన్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ లాస్ట్ 30 years, 40 years, 25 years and I'm very happy that I got a great friends in Nizamabad. With these few words, thank you Shivaji for giving this opportunity and wish you all the very best. Thank you. Line T Vijay Kumar, Lions Club Nizamabad. Next, Uday Surya Bhagwan. Line Uday Surya Bhagwan. Line T Satyanarayana, Lions Club Nizamabad, Indur. Line Dr. K. Nandakumar, Lions Club Nizamabad, Diamond. Line Yeshwant
I know this type of district. Then evaluation గారు నేను హామీ చేసి ఒక 2 minutes మెసేజ్ అని చెప్పేసి ఆయనకు భగవంతుడు అన్ని విధాలా వీరేశం సార్, వీర విజయ్ గారు, లైన్ ద్వారకాదాస్ గారు చైర్మన్. లైన్ వీరేశం గారు మన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా అనేకమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సెక్రటరీ అవార్డు, డిస్ట్రిక్ట్ సెక్రటరీ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. Retention Life Club of Nizamabad Indoor. The Secretary Retention Life Club of Nizamabad Indoor. Like Yadagiri Gandhi verify Alsinga. Now I also invite the District Secretary Line C. Dharmaraj, Health Camp, Life Club of. Now I request Lion Vijay Anand garu to come over and introduce our keynote speaker. A person who adheres strictly to time was instrumental in releasing Mandela's time management. A meticulous planner believes in person-to-person communication and successfully maintained personal rapport and relation during his term, office of the region chairman, district cabinet secretary in multiple certificate appreciations and leadership awards were received from international presidents. His manual leadership is a Gita to the working leaders in Lionism. He is the past leader of Agarwal Samaj, life member of ISKCON. He was the chairman for the prestigious Return Going Black Flag, vice president of All India Vaishya Federation, honorary secretary of LC Hyderabad South Madrin Govind School of Transfer Technology. Served as a district chairman from 1990 to 95. As a district chairman for eye donation location, he was instrumental in collection of 68 pairs of eye balls, especially from the rural areas, and conducted more than 200 programs. He was a winner of several awards, including Best President, Best Chairman, Best Region Chairman, Best District Chairman, country for the 3 years. He received 2 internationally present leadership medals and many certificates of appreciation. He was founder, secretary, and past president Agarwal Samaj, AP General Secretary of All India Vaishya Federation, attended several international conferences. He was the elected vice president, district governor for 1995-96 and district governor for 96-97. As a district governor, started Lion Education and Medical Trust, which is continuously support English and needy students. Pursuing the professional education, helping many brilliant students, including themselves. कहीं कहीं बहुत दूर दूर तक देखते हैं, जबकि कई रोल मॉडल्स हमारे आपस में आसपास में नजर आते हैं. जैसे एक रोल मॉडल हमारे सामने लाइन बाबू का. हर वर्ष तालियां बजाएंगे और खुल के बजाएंगे, कोई उस पर भी टैक्स लगा नहीं है. हर साल जब इनका बर्थडे होता है तो एक बहुत बड़ा हंगर रिलीफ प्रोग्राम होता है. नॉट ओनली हमारे डिस्ट्रिक्ट में ही नहीं होता है, बल्कि पूरे मल्टीपल में होता है. पूरे तेलंगाना में एक हंगर रिलीफ प्रोग्राम होता है. तो ये एक रोल मॉडल नहीं है हमारे लिए, है ना? हम और रोल मॉडल्स की तरफ देखते हैं. हमारे लाइन बसवेश्वर आज 4 आई हॉस्पिटल चलाना, एक कारपोरेट के साथ में टक्कर लेना, एक एनजीओ होकर के, क्या ये रोल मॉडल नहीं है? जब हम हमारे आपस में ढूंढेंगे, आप हर एक रोल मॉडल है. आप में हर एक में इतनी क्वालिटी है कि आप अपने आप में एक रोल मॉडल है. सिर्फ अपने आप को पहचानने की जरूरत है कि हम क्या हैं, हमारा एटीट्यूड क्या है. हमारे एटीट्यूड के ऊपर सारा कुछ डिपेंड करता है. मित्रों, दुनिया का सबसे बड़ा एक आश्चर्य है, सबसे बड़ा आश्चर्य है. क्या आश्चर्य है? 7 वंडर्स नहीं, मैं बात नहीं कर रहा हूँ ताजमहल की या नियाग्रा फॉल्स की या इसकी, वो बात नहीं कर रहा हूँ. सबसे बड़ा आश्चर्य है कि हम रोज देखते हैं कि रोज हम में से कई लोग यह दुनिया छोड़ करके चले जाते हैं. फिर भी हम अपने आप को मानने को तैयार नहीं होते कि हम भी एक दिन इस दुनिया को छोड़ करके चले जाएंगे. यह सबसे बड़ा आश्चर्य है. मैं कहता हूं कि शायर ने कहा है
कि जर्रों में रह गुजर चमक छोड़ जाऊंगा। हम में से हर एक के मन में ये होना चाहिए कि हम इस लाइफ में आए हैं तो हम क्या करेंगे। जर्रों में रह गुजर के चमक छोड़ जाऊंगा, पहचान अपनी दूर तक छोड़ जाऊंगा। खामोशियों की मौत गवारा नहीं मुझे, शीशा हूं टूट कर भी खनक छोड़ जाऊंगा। अपने जीवन को सार्थक बनाना है। जब हम अपने जीवन को सार्थक बनाना है तो हम किसी के बाहर किसी की तरफ देखने की जरूरत नहीं है, अपने आप को देखना है कि मैं क्या कर सकता हूं और मेरे में क्या कैपेसिटी है। हर एक में कैपेसिटी है। आज हमारे यहाँ पर फर्स्ट लेडी ऑफ द रीजन देखिए, उन्होंने अपने बच्चों को इस तरह से बड़ा किया है कि वो दोनों बच्चे आज इतने, जब आप अपने बड़ों को रिस्पेक्ट देते हैं तो आपके बच्चे भी आपको रिस्पेक्ट देंगे। यह भी एक रोल मॉडल है। मित्रों, बहुत सारी चीजें ऐसी है हमारे, जब हम सोचते हैं, आज जैसे लाइनिज्म है, हम हमारे लिए एक ये होता है कि लाइनिज्म में जब हम आते हैं तो कई बार हमारे को ये होता है कि क्या है, और मीटिंग के अंदर हमारे पास कम होती है भीड़ लोगों की, और जब शाम का टाइम होता है हमारा जब फेलोशिप का मतलब ये नहीं है कि फेलोशिप जब होती है उस टाइम पे पूरी स्ट्रेंथ आ जाती है। पर लाइनिज्म आपको क्या देता है? आपको ये रोल मॉडल बनने में लाइनिज्म आपको पूरी मदद करता है। मैं अपने एग्जाम्पल आपको दे सकता हूं। मैंने लाइनिज्म ज्वाइन किया 1981 में। मैं करीब 24 साल का था, और जब लाइनिज्म मैंने ज्वाइन किया हमारे होम क्लब लाइन्स क्लब हैदराबाद साउथ में, तो मित्रों यकीन करना, मैं कभी कोई कॉलेज नहीं गया। मैं बिल्कुल एक साधारण 10th स्टैंडर्ड अपना कर करके और अपने ट्रेडिशनल ऑर्थोडॉक्स जो बिजनेस है उसको ज्वाइन किया है, अपने फैमिली बिजनेस को ज्वाइन किया है। 1981 में जब लाइनिज्म ज्वाइन किया और जो यहां से सीखने को मिला, मैं समझता हूं मुझे दुनिया की कोई बड़ी से बड़ी यूनिवर्सिटी ये नहीं सिखा सकती थी जो लाइनिज्म ने मुझे सिखाया। तो मेरा मानना है कि जब मुझे लाइनिज्म ये सिखा सकता है तो आप सभी क्यों नहीं सीख सकते? क्यों हमारे जो नए मेंबर्स आ रहे हैं वो भी क्यों नहीं सीख सकते? वो भी क्यों नहीं आगे बढ़ सकते? आज की दुनिया, अब तक ये होता था कि जो वेस्टर्न वर्ल्ड है सिर्फ वहीं पर अकेलेपन की प्रॉब्लम थी, अकेलापन। वहीं पर आप देखिए बुजुर्गों के लिए एक होम फॉर एज और ये सब ऐसे बन जाते हैं। आज ये धीरे धीरे ये प्रॉब्लम हमारे पास में इंडिया में भी आने लग गया। तो ये जो है सबसे पहला जो आपको मिलता है, आपको लोगों का साथ मिलता है। आप कभी अपने आप को विजुअलाइज कीजिए कि आप अकेले हैं, तो आपके अंदर वह कॉन्फिडेंस आएगा क्या? जब आप लोगों के साथ में हैं तो आपके अंदर ऑटोमेटिकली कॉन्फिडेंस आएगा। आप अपने आप में ऐसा मानेंगे कि हाँ, मैं भी एक साथ में, मेरे साथ लोग हैं, मेरे साथ लोगों की शक्ति है। तो यह जो सबसे पहला फायदा है आपको लाइनिज्म में आने का। उसके बाद का फायदा बताओ, मैं फिर आपको एक अपना अनुभव बताऊंगा। यह बात करीबन 1990-91 की है। एक सर्जन हल्द्वानी से उस समय एक किडनी ट्रांसप्लांटेशन के लिए हैदराबाद आए, और तो वह जब आए तो उनको ओ नेगेटिव का ब्लड नहीं मिल रहा था पूरे हैदराबाद सिकंदराबाद में कहीं पर। उनको किसी ने मेरा पता दिया, वो मेरे पास आए। क्योंकि मैं लाइन्स से जुड़ा हुआ था, लाइन्स का मेंबर होने के नाते मेरे पास इतने सारे लोगों का साथ था। तो हमने उनको एक आश्वासन दिया कि आप बेफिक्र रहिए, आपको जितनी भी ब्लड की रिक्वायरमेंट होगी आपके सर्जरी तक वह हम आपको पूरी करेंगे। और क्योंकि मेरे साथ लोगों का साथ था, क्योंकि मैं इतने बड़े एक अच्छे ऑर्गेनाइजेशन का मेंबर हूँ, मैं वह उनको जो उनसे बात की थी, जो उनको आश्वासन दिया था, वह मैं पूरा कर सका।
दोस्तों करीब करीब उनको 30 से 40 यूनिट ब्लड की उस टाइम पे हमारे को 1 महीने में, सवा महीने में जरूरत पड़ी और हमने पूरा उनको अरेंज करके दे दिया। आई गई बात हो गई, हम भी भूल गए। 3 साल या 2 साल के बाद में एक दिन मेरे ऑफिस के सामने में 2 लोग आए। एक तो मैं उनको पहचानता था जो मेरे पास पहले आए थे, उनके साथ में एक और एक युवक था और वह आकर के उन्होंने मेरे सामने बिठा दिया। उसको बोला, भाई साहब ये आज जीवित है तो सिर्फ आपकी वजह से है। दोस्तों उस समय जो मेरे आंखों से आंसू और उनके आंखों से आंसू, दोनों के आंखों से आंसू निकल पड़े। जो सेटिस्फैक्शन, जो संतुष्टि आपके मन में उस समय आई, अगर बस संतुष्टि आप दुनिया में करोड़ों रुपए खर्चा कर दो आपको नहीं आ सकती। तो यह लैनिज्म देता है, आपको सेटिस्फैक्शन देता है कि मैं दुनिया में आया हूं, मैंने भी कुछ किया है। आज हम यहाँ पर तेलंगाना में हमारे डिस्ट्रिक्ट 320D में 7 आई हॉस्पिटल चलाते हैं। 7 में से 4 हमारे अकेले बसवेश्वर राव जी चलाते हैं, पर ये सेटिस्फैक्शन है। क्योंकि मैं अपना अनुभव बहुत बदला सकता हूँ। मैंने अपने जीवन में अपने एक छोटे से व्यापार से शुरू किया और मेरे पास कोई एजुकेशनल क्वालिफिकेशन भी नहीं है, पर जब लोगों से, जब भी आपसे मिलता हूँ कुछ ना कुछ सीखता हूँ। हर एक से कुछ ना कुछ सीखने को मुझे मिलता है। कोई भी जाते हैं, जिस किसी से मिलते हैं तो वो हमारा गुरु है, वो हमें कुछ ना कुछ सिखाता है। हम भले कोई सिंपोजियम में जाएं, कोई सेमिनार में जाएं, कोई कॉन्फ्रेंस में जाएं, हम कई बार बिल्कुल जो है सो निश्चित हो जाते हैं और अपने बातचीत में लग जाते हैं, आपस में बातचीत में लग जाते हैं। उस मीटिंग की तरफ हम ध्यान नहीं देते, क्योंकि जो वक्ता है, जो बात कर रहा है, वो 50 बातें करेगा, 100 बातें करेगा, उसमें से एक बात होगी जो आपके लिए टेक होम होगी, जो आप साथ में लेकर के जाएंगे, जो आपकी बात आपके मन में चुभेगी, जो आपकी बात मन में लगेगी। यह बात मैं लैनिज्म, जो आप चाहते हैं वो लैनिज्म देगा। लैनिज्म आपको सेल्फ कॉन्फिडेंस देगा, लैनिज्म आपको संतुष्टि देगा, लैनिज्म एक आपकी लीडरशिप को डेवलप करेगा। तो मित्रों, मैं आप सभी को बहुत बहुत साधुवाद देना चाहूँगा, बहुत बहुत बधाई देना चाहूँगा। रीजन 8 के सभी मेंबर्स को इतना बढ़िया कार्यक्रम करते हैं। निजामाबाद तो मेरे लिए खैर, जब हम कैंडिडेट थे तो 4 साल हम मजाक में बोला करते थे कि हमारी गाड़ी पे पता है निजामाबाद का रास्ता किधर जाता है, तो हम गाड़ी में बैठते थे, गाड़ी सीधी जो है निजामाबाद आ जाती थी। तो ऐसा जो है निजामाबाद के साथ रिश्ता रहा। आज बहुत दिनों के बाद में फिर एक बार मिलने का मौका मिला, फिर कभी भी मौका मिलेगा जरूर आपसे मिलकर के मुझे बहुत बहुत खुशी होगी। जो ऑर्गेनाइजर्स ने मुझे बुलाया, शिवाजी को, हमारे द्वारकादास जी को और बाकी सभी जो ऑर्गेनाइजर्स टीम है, उन सभी को बहुत बहुत धन्यवाद कि आपने मुझे अवसर दिया। और फिर कभी मौका मिलेगा, फिर कभी मिलेंगे। CPR ट्रेनिंग, कोविड के बाद में हार्ट अटैक्स के केसेस बहुत ज्यादा बढ़ गए हैं, आप सब मानते हैं। बहुत शॉर्ट टाइम होता है, तो एक CPR ट्रेनिंग का प्रोग्राम इसका टाई अप भी किया है। तो मैं चाहूंगा कि यहाँ पर जितने भी रीच क्लब्स हैं, सब ये CPR ट्रेनिंग प्रोग्राम आइदर कॉलेजेस में, ऑफिसर्स में, अपने सोसाइटीज में आप एक CPR ट्रेनिंग प्रोग्राम ऑर्गेनाइज करें। आपको जो टीम वहाँ से हम भेजेंगे, साथ में फाइनेंशियल असिस्टेंस भी देंगे ताकि अवेयरनेस प्रोग्राम और आगे बढ़ सके। थैंक यू वेरी मच। अनिल पटेल। And now I invite line Jayagirti line. Now this is a time for introduction of today's chief guest by line Krishnaveni. Dr. Gattameri Babu Rao, born in a poor rural agricultural family, he shot to అభినందన తెలియజేస్తున్నాను. మరి నిజామాబాద్ మరి దాదాపు నేను అనుకోవటం 100 దాకా కూడా ఎక్కువ అయిపోతుంది. మీ అందరినీ ప్రతి సంవత్సరం రీజనల్ కాన్ఫరెన్స్, డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్, క్లబ్ ఇన్స్టిట్యూషన్లో కలుసుకోవడం. పొద్దున్నే మార్నింగ్ బన్సల్ గారు, నేను వైస్ గవర్నరు 6:30కు బయలుదేరాం. బస్ వేస్తారు ముందు రండి సార్, మన హాస్పిటల్ కొత్తది
మనం చక్కగా ప్లాన్ చేసామంటే ఎంతో ఆనందం అనిపించింది. మా 5:30 లేచి వచ్చి మరి హాస్పిటల్ చూసి ఈ మళ్ళీ ఈవినింగ్ 8-9 అంటే ఇట్లా సంవత్సరంలో ఒక 70 రోజులు 80 రోజులు ప్రయాణం చేయటం అలసట ఇబ్బంది అనగానే మళ్ళీ ఇక్కడ రాగానే ఇంతమంది సేవామూర్తులు చూడగానే అలసట 70 సంతోషం. మరి ఈ విధంగా మరి ఇందాక బన్సల్ గారు చెప్పారు లైనిజం మనకేమి ఇచ్చింది, నాకు చాలా ఇచ్చింది, ఎంత మంచి స్నేహితులు ఇచ్చింది. మరి బన్సల్ గారు నేను బసవేశ్వర ముగ్గురు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బన్సల్ గారు చెప్పేవాడు ఆయన సైకిల్ మీద మన ఒక దుప్పట్లు వేసుకుని సైకిల్ మీద వెళ్ళి మార్కెటింగ్ చేసే పరిస్థితి. అదే బన్సల్ ఫ్యామిలీ తరఫున మీర్పేటలో ఉన్న క్లబ్కి హాస్పిటల్ పెడితే 50 లక్షల రూపాయలు డొనేషన్ చేశారు. అంటే ఒక సైకిల్ మీద తిరిగే సామాన్య వ్యక్తి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్లో ఎక్స్టాబ్లిష్ అయ్యి మరి 10th క్లాస్ స్టూడెంట్ మరి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అద్భుతమైన ఇంగ్లీష్ నేర్చుకుని మరి వాళ్ళ నాన్నగారి పేరు ట్రస్ట్ పెట్టి ప్రతి సంవత్సరం ఒక మంచి వాళ్ళకి అవార్డు ఇచ్చి ఒక హాస్పిటల్లో 50 లక్షలు డొనేట్ చేశారు. ఇది ఆయన బిజినెస్ కంటే ఆయన లైనిజంలో ఉండటం వల్లనే వాళ్ళ ఫ్యామిలీ ఈ విధంగా ముందుకు వచ్చి చేయగలుగుతుందని చెప్పి లైన్ బతిస్తారు. మరి అలాగే బసవేశ్వర్ ఒక సామాన్యంగా చిన్న యూబీసీ పోస్ట్లో ఉండి మరి ముగ్గురు పిల్లల్ని మరి ఎంబీబీఎస్ ఎండి మరి ఎవరికి కూడా ఫీజు కట్టకుండా చక్కగా తీర్చిదిద్ది మరి ఆయన భార్య సహకారం మేజర్గా ఉంది ఇందులో. మరి ఈరోజు ఆయనలో వాళ్ళ అమ్మాయిలు డాక్టర్లు అయ్యారు, అల్లుడు డాక్టర్లు అయ్యారు అనే కంటే మరి ఆయన మరి బోధన లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా చక్కగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక చిన్న డిక్కీలో ఉన్నదాన్ని ఇవాళ వెలగట్టిన కోట్ల రూపాయలతో అనేక బ్రాంచ్లు పెట్టి మరి లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ మరి బసవేశ్వర గారి సౌజన్యంతో ఇంత అద్భుతంగా చేస్తున్నందుకు లైన్ బసవేశ్వర. నేను ఫస్ట్ శ్రీరామకృష్ణ చాలాసార్లు చెప్పాను. ఉదాహరణ మా అన్నయ్య దగ్గరికి వచ్చి డైలీ 6 రూపాయలు వేజెస్తో నా జీవితం ప్రారంభించి అంటే పని చేసిన రోజునే 6 రూపాయలు. ఈరోజు ఎంతో మందికి పని కలిగించే అవకాశం, ఇంత అద్భుతమైన అవకాశాలు వస్తూ కూడా లైనిజం అనేది నాకు ఎన్నో ఇచ్చింది అనే దానికి ఉదాహరణ. మరి నేను ఫస్ట్ టైము సింగపూర్ వెళ్ళా. సింగపూర్ వెళ్ళగానే పెద్ద షాపింగ్ పడుతుంది ముస్తాఫా వదిలి కానీ మన బిజినెస్ వదిలి కానీ టైం స్పెండ్ చేయగల లేట్ టైం స్పెండ్ చేయాలి. మనం ఇంటర్నేషనల్లో మెంబర్షిప్ 15 లక్షలు టార్గెట్ పెట్టుకుంటే అది సక్సెస్ అవట్లా. 15 లక్షలు లైనిజంలో స్పీడ్గా వస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఎట్లా దీన్ని ఎట్లా చేయాలా, మోటివేషన్ ఎలా చేయాలా? మరి నేను 1892 మెంబర్షిప్ 39 క్లబ్లు చేశాను. నా తర్వాత పెంటయ్య గారు వచ్చారు. అందులో 20-25% 30% ఇమ్మీడియట్లీగా మైనస్ అయింది. ఎందుకు అయిందంటే నేను ప్రెజర్ చేసి ఒక 10,000-1100 మెంబర్షిప్ వరకు ఆర్గనైజింగ్ చేసాం. తర్వాత ఒక రికార్డు రావాలని చెప్పి ప్రెజర్స్ పెట్టి తెప్పించాం అన్ని ప్రెసిడెంట్లకి. మరి వాళ్ళు వచ్చేవారికి ఇమ్మీడియట్ మెంబర్షిప్ ఉండాలంటే లైనిజంలోకి రావాలంటే 10 సంవత్సరం కొంత ఆర్థికంగా డబ్బులు కట్టాలా, మరి టైం కొంత స్పెండ్ చేయాలనేది చేర్పించే ప్రతి మెంబర్కి మనం చెప్పాలి. ఆ విధంగా మెంబర్ చేర్పించాలి. ఆ విధంగా లేకపోతే అసలు మన కొత్త క్లబ్లు వద్దు, మెంబర్స్ కూడా మనకు అక్కర్లేదు. ఎందుకంటే మరి 320 4,500 అయింది, 5,000 అయింది, ఇమీడియట్లీగా మరుసటి సంవత్సరం వచ్చి ఒక 500 మైనస్ అయింది అనే పరిస్థితి ఉండకూడదు. ప్రతి క్లబ్ మరి ఈ సంవత్సరం మనం ఇప్పుడు ఈ సంవత్సరం మెంబర్షిప్ మైనస్లో ఉంది. అట్లా కాకుండా ప్రతి క్లబ్ మరి 25 మంది 30 మంది ఉన్న వాళ్ళని పోకుండా ఎవరైనా ఒక మెంబరు 2 మెంబర్లు డ్రాప్ అయ్యే పిలుస్తుంటే ఎందుకు డ్రాప్ అవుతున్నాడు ఆయన్ని మనం అయిపోతున్నాడు కానీ వదిలేకల్లా మనకున్న ఫ్రెండ్షిప్ మీద ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకి ఏదైనా ఉంటే షేర్ చేసుకుని ఆయన మెంబర్గా ఉంచేటట్టు ఉన్న మెంబర్స్ని కాపాడుకుంటూ ప్రతి క్లబ్ సంవత్సరానికి ఒక మెంబరు 100 జాయిన్ చేయగలిగితే అసలు మెంబర్షిప్ ఓటే ఉంది. కాబట్టి మీరందరూ కూడా కొత్తగా వచ్చే మెంబర్కి ఇండార్మినేషన్ ఈ విధంగా ఉండాలని చెప్పి మరి ప్రతి క్లబ్ కూడా ఒక మెంబర్లో 2 మెంబర్లో ఎక్స్టెన్షన్ చేసి
చేయాలని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. 1917లో మరి మిలియన్ జోన్స్ మరి లయన్స్ క్లబ్ స్టార్ట్ చేస్తే 1968లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. ప్రపంచంలో ఎక్కడ ప్రకృతి వైఫల్యాలు వచ్చినా ఆ గవర్నమెంట్ కంటే మేము ముందుండాలని మన లయన్స్ క్లబ్ ముందుకెళ్తాం. మన డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎవరైనా సరే ఈ ఏరియాలో మాకు ఈ ప్రాబ్లం జరిగిందని ఒక మెయిల్ పెడితే మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఇమీడియట్లీగా $10,000 ఇమీడియట్లీగా పంపించేట్టు తాత్కాలిక సహాయం కింద. అట్లా మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ క్వెస్ట్, క్యాన్సర్ అవేర్నెస్, డయాబెటీస్ వీటన్నిటి మీద చాలా బాగా పనిచేస్తుంది. క్వెస్ట్ మరి పిల్లలు మరి 8th నుంచి 9th వచ్చే పిల్లలు పెద్దదారి పట్టకుండా ఇవాళ డ్రగ్స్ మరి పలానా జూబ్లీ స్కూల్లో లేకపోతే అమీర్పేట స్కూల్లో లేకపోతే పటంజలి స్కూల్లో వస్తుంది. డ్రగ్స్ ఏర్పడే పరిస్థితికి వచ్చింది. అట్లా కాకుండా క్వెస్ట్ పెట్టి మన వాళ్ళు క్వెస్ట్ అనే ఒక మంచి నినాదం తీసుకుని మన టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఆ టీచర్స్ ద్వారా మరి పిల్లలకి మరి మీరు కనుక జీవితంలో ఈ పడదామని వెళ్తే మీకు జీవితంలో ఇబ్బందులు కలుగుతాయని చెప్పి ఫెస్ట్కి అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చేస్తుంది. అట్లాగే క్యాన్సర్ దాని గురించి కానీ డయాబెటీస్ కానీ మరి ఎక్కడైనా సరే పర్మనెంట్ ప్రాజెక్ట్స్ మరి మన ప్రొఫెసర్ గారు లయన్స్ బోధన మరి హాస్పిటల్ ఆర్గనైజ్ చేసే హాస్పిటల్లో బోధన హాస్పిటల్కి 2 గ్రాంట్లు వచ్చినాయి. అట్లాగే మన ఇండియాలో ఉన్న ప్రపంచంలో మనం కలెక్ట్ చేసిన డబ్బుల్లో 10% మన భారతదేశంలో తెచ్చుకుంటున్నాం ఫండ్స్ రూపంలో. మరి అలాంటిది 2017లో మరి 100 డేస్ అయింది కాబట్టి 100 క్యాంపెయిన్ అని చెప్పి క్యాంపెయిన్ పెట్టి ఇన్ని వేల కోట్లు 30,000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటే 33,000 కోట్లు కలెక్ట్ చేశాం. అట్లాగే మన జిల్లా నుంచి కూడా మరి మనము ఈ 4 సంవత్సరాల్లో 2017లో మనం ఇంతకు ముందు చేసిన దాని మీద 6 రెట్లు మనం కలెక్ట్ చేయగలిగాం. అందుకని చెప్పి ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ యొక్క ఔన్నత్యాన్ని మన ఫ్రెండ్స్లో కానీ మన చుట్టాల్లో కానీ మన లైన్ మెంబర్లు కానీ చేసి మరి $1,000 ఇస్తే ఎంజేఎఫ్ అవుతుంది. అట్లా $1,000 మనం ఇవ్వలేకపోయినా $50, $100 మరి ఈ ఇచ్చే డబ్బులు కూడా మనకు ఒక స్పెసిఫికేషన్గా ఈ డయాబెటిక్స్కి వాడాలా, క్యాన్సర్ పేషెంట్కి వాడాలా, లేకపోతే ఒక హ్యాండిక్యాప్డ్కి వాడాలనే క్లాస్ కూడా ఉంది. కాబట్టి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ యొక్క ఔన్నత్యాన్ని మనం అందరికీ తీసుకెళ్ళి దాన్ని బలోపేతం చేసి ఇంకా అనేకమైన గ్రాంట్ రూపంలో తీసుకొచ్చి అనేక పేదవారికి సహాయం చేసేటట్టు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ని ఔన్నత్యాన్ని కాపాడాలని చెబుతూ మరి సహాయం అంటే మన చేతుల్లో చాలా ఉంది. మనము పిల్లలకి ఓనీలు ఇవ్వటము, బట్టలు ఇవ్వటం అనేది, బర్త్డేలు చేసుకోవటం అనేది, మన చనిపోతే మన వాళ్ళు తినాలు చేసుకోవటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, అనేక డబ్బులు వేలలో లక్షల్లో పెడుతున్నాం. అందులో కొంత పర్సెంటేజ్ ఒక 5%, 10%, 2% ఆ డబ్బుల్ని మనం తగ్గించుకుని ఆ డబ్బులను తీసుకెళ్ళి మన చుట్టుపక్కల నీడి ఎక్కడ చుట్టుపక్కల ఏది అవసరమైందో ఆ అవసరానికి ఖర్చు పెడితే మనలాగా కలుపుకునే వాళ్ళు కాకుండా మన అభాగ్యాలు ఖర్చు పెడితే ఎంత ఆనందం ఉంటుందని ఒక్కసారి ఆలోచించి ఫ్యూచర్లో అంగడి మరి మనం నా అంగడి నా 10 రోజులు చేసుకునే పరిస్థితి మరి మా దగ్గర ఉన్న డబ్బులు కానీ మన డిస్ట్రిక్ట్లో కానీ మల్టిపుల్లో కానీ ఆ అవేర్నెస్ చాలా బాగా వెళ్ళి ప్రతి వార్డు కూడా మరి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా మీల్స్ అండ్ వీల్స్ అని చెప్పి ఒక 22 వెహికల్స్ మన తెలంగాణ రాష్ట్రంలో దిగుతుంది, మరి ఏరియాలో బోధనలో దిగుతుంది. వచ్చిన క్లబ్లకి సిల్వర్ కాయిన్స్ ఇప్పుడు బాబురావు గారు అందిస్తారు. సహాయ ప్రెసిడెంట్ ప్రవీణ్, మెంబర్షిప్ రోజులో మరి జిల్లా కోఆర్డినేటర్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో బాబురావు గారు తీసుకున్నారు. అట్లాగే లయన్స్ క్లబ్ నిజామాబాద్ ఫోర్ట్ సిటీ నాగేశ్వరరావుకి, లయన్స్ క్లబ్ చెందూరు ప్రెసిడెంట్ గారు. బయట పోతుందే చైర్పర్సన్ లయన్ జియా సుజాత గారు కూడా వేదికపైకి రావాలి. ఇట్లా
and couple, best banner foundation, best of the region, and the award goes to, any guesses please? Diamond line of the region. Here are the diamonds. And the second best scrapbook award goes to Lions Club of Telangana. And the award అది అందరూ ఎందుకండి ఒక్కరు సరిపోతుందండి ఇట్ ఇస్ ఇండివిజువల్ సెన్సేషన్ స్మైల్ అయినా బిఫోర్ దట్ బ్యానర్ ఫౌండేషన్ మా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు అందరికీ నా అభినందనలు. మరి ఇంకా కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ మరి నా రీజన్ 8-6 నారాయణఖేడ్లో రీజన్ 6 కాన్ఫరెన్స్ ఉంది. అందరికీ నేను ఆహ్వానిస్తున్నానని తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయ శివాజీ అన్న పేరుతోటి ఇవాళ ఈ కార్యక్రమం కూడా పేరు చేస్తుంటే ఇంకా చాలా బాగుండేది. విజయవంతంగా చుట్లీ కలుపుకొని వాళ్ళకు నా బెస్ట్ విషెస్ కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ ఉన్నాను. మీదికు అంతా ఒకటేనా జరగండి. One minute. Sir. బాగుందా అందరు బాగున్నారు. 315 Enjoy చేయండి సార్. లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ తెలంగాణ నిజామాబాద్ యూసుఫ్ గారు జయ జయ జయ